హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనరల్ స్టడీస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఫస్ట్ లెసన్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్ అనే ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్? ద ఫస్ట్ క్వశ్చన్ వాట్? కలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ and study them. This is the activity base. It is not important in examination point of view. The second question is what? Find out the distance from your mandal headquarter to district headquarter by converting the map distance into actual distance. దీని స్కేల్ అంటాము. స్కేల్ డెఫినేషన్ ఏంటంటే మ్యాప్ డిస్టెన్స్ అండ్ మ్యాప్ డిస్టెన్స్ని యాక్చువల్ డిస్టెన్స్లోకి కన్వర్ట్ చేసి రాయడమే స్కేల్. అంటే ద రేషియో బిట్వీన్ మ్యాప్ డిస్టెన్స్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేల్. ఇక్కడ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి డిస్టెన్స్ ఎంత ఉంది, దానికి ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ ఒరిజినల్ డిస్టెన్స్ని మ్యాప్ మీద డ్రా చేసి చూపించమని అడుగుతున్నారు. దీన్ని స్కేల్ అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఏ మ్యాప్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ద యాక్చువల్ సైజ్. ఎప్పుడైనా చూడండి, యాక్చువల్ సైజ్ కంటే మ్యాప్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అందుకని ఏం చేస్తారంటే ఏ డిస్టెన్స్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఈజ్ 50 కిలోమీటర్స్. ఈ 50 కిలోమీటర్స్ అనేది యాక్చువల్ సైజ్, దట్ ఈస్ ద యాక్చువల్ డిస్టెన్స్. దీన్నే యాక్చువల్ డిస్టెన్స్ అంటాం. కెన్ బి షోన్ యాజ్ 1 సెంటీమీటర్ ఆన్ ద మ్యాప్. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు కొన్ని కిలోమీటర్స్ తీసుకొని దానిని మ్యాప్ మీద డ్రా చేస్తే దీన్ని మ్యాప్ డిస్టెన్స్ అంటారు. అంటే యాక్చువల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేసి మ్యాప్ మీద మనం డ్రా చేస్తున్నాం, దాన్ని మ్యాప్ డిస్టెన్స్ అంటాం. ఓకే, దీనిని ఏమంటారంటే స్కేల్ అంటాం. ఈజ్ నోన్ యాజ్ ఏ మ్యాప్ స్కేల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వనపర్తి టు మహబూబ్నగర్ ఒరిజినల్ యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? 50 కిలోమీటర్స్. ఓకే, ఈ 50 కిలోమీటర్స్ని స్కేల్కి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ తీసుకొని ఈ 50 కిలోమీటర్స్ని 5 సెంటీమీటర్స్గా రెడ్యూస్ చేశారు. ఓకే, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు అయినప్పుడు 5 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే 50 కిలోమీటర్ని యాక్చువల్ సైజ్ని రెడ్యూస్ చేసి 5 సెంటీమీటర్గా రెడ్యూస్ చేసి మ్యాప్ మీద డ్రా చేశారు 2 పాయింట్స్ తీసుకొని. దీన్ని స్కేల్ అంటాం. దీన్ని స్టాండర్డ్ స్కేల్ అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు నువ్వు 10 కిలోమీటర్లు తీసుకోవచ్చు, 20 కిలోమీటర్లు తీసుకోవచ్చు, 30 కిలోమీటర్లు తీసుకోవచ్చు, ఎంతనే తీసుకోవచ్చు. ఓకే, అలా ఎన్ని కిలోమీటర్లు తీసుకున్నా దాని రేషియో తీసుకొని వచ్చిన సెంటీమీటర్స్ని డ్రా చేయాలి. ఓకే, అలా ఇప్పుడు 10 కిలోమీటర్లు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు తీసుకున్నాం. అప్పుడు రేషియో ఎంత? యాక్చువల్ సైజ్ ఎంత? 50 కిలోమీటర్స్. 50/10, 10 5 జార్స్ అంటే సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్గా మనం తీసుకున్నాం. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ 10 కిలోమీటర్లు తీసుకున్నాం. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే స్కేల్ ఏంటంటే ఒరిజినల్ యాక్చువల్ డిస్టెన్స్ని మనం పేపర్ మీద డ్రా చేయలేం. కాబట్టి యాక్చువల్ డిస్టెన్స్ని కిలోమీటర్లో ఉంటుంది కాబట్టి అది లాంగెస్ట్ డిస్టెన్స్ కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసి సెంటీమీటర్ దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి పేపర్ మీదగా మనం ఈజీగా డ్రా చేయొచ్చు. దీన్ని స్కేల్ అంటాం. ఓకే, క్లియర్? సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే వై ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ రెడ్యూస్డ్ ఆన్ ద మ్యాప్. ఈ యాక్చువల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేసి మ్యాప్ మీద గీస్తాం కదా, మ్యాప్ మీద డ్రా చేస్తాం కదా, ఎందుకు అని అడిగాడు. చూడండి, థర్డ్ క్వశ్చన్. ఎందుకు అని అంటే ఏ మ్యాప్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ద యాక్చువల్ సైజ్. దిస్ ద రీజన్. ఎందుకనంటే ఈ యాక్చువల్ సైజు కంటే మ్యాప్ సైజు తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ యాక్చువల్ సైజుని మన మ్యాప్ మీద డ్రా చేయలేము, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే యాక్చువల్ సైజ్ అనేది కిలోమీటర్లో ఉంటుంది, మన పేపరు సెంటీమీటర్లో ఉంటుంది. యాక్చువల్ సైజ్ అనేది లాంగెస్ట్ డిస్టెన్స్, మ్యాప్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దట్స్ వై మనం రెడ్యూస్ చేస్తాం. ఫర్ దిస్ రీజన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఇంటూ స్మాల్ డిస్టెన్స్. దిస్ ద వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 కిలోమీటర్స్ మే బీ షోన్ యాజ్ ఏ 1 సెంటీమీటర్ ఆన్ ద మ్యాప్. ఇప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 100 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఈ 100 కిలోమీటర్స్ని స్మాలెస్ట్ డిస్టెన్స్లోకి కన్వర్ట్ చేయడానికి
ఈ 100 కిలోమీటర్స్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే స్కేల్ తీసుకోవాలి, స్టాండర్డ్ స్కేల్. ఆ స్టాండర్డ్ స్కేల్ 1 సెంటీమీటర్ అయి ఉండాలి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, ఎందుకు సెంటీమీటర్ తీసుకోవాలి అని అంటే, ఈ సెంటీమీటర్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ సెంటీమీటర్ తీసుకుంటేనే మనం మ్యాప్ మీద డ్రా చేయగలము. సెంటీమీటర్ తీసుకోవచ్చు, మిల్లీమీటర్ తీసుకోవచ్చు, మళ్ళీ మీటర్ తీసుకోలేము. ఎందుకంటే మీటర్ అనేది మ్యాప్ మీద మనం డ్రా చేయలేము. ఓన్లీ సెంటీమీటరే తీసుకొని డ్రా చేయొచ్చు. ఈ ఒరిజినల్ యాక్చువల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేయడానికి ఖచ్చితంగా స్టాండర్డ్ స్కేల్ అనేది 1 సెంటీమీటర్గా తీసుకోవాలి. అది నువ్వు ఎన్ని కిలోమీటర్లు తీసుకో. ఇప్పుడు 100 కిలోమీటర్స్ ఉన్నాయి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు తీసుకో. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 30 కిలోమీటర్లు తీసుకో. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 కిలోమీటర్. చాయిస్ ఈస్ యువర్స్. కానీ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 20 కిలోమీటర్లు తీసుకుంటే, ఓకేనా, అప్పుడు 100/20, 0 క్యాన్సల్, 2 5 జార్స్ అంటే 5 సెంటీమీటర్స్ వస్తుంది. క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, రేషియో తీసుకోవాలి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంతనే తీసుకో, కానీ నువ్వు రేషియో మాత్రం తీసుకొని ఎన్ని సెంటీమీటర్లు అవుతాయి ఆ అన్ని సెంటీమీటర్లు మ్యాప్ మీద డ్రా చేయాలి. అది క్యాలిక్యులేషన్ కరెక్ట్ అవుతుంది. అదేందుగా సెకండ్ పాయింట్, దెన్ ద స్కేల్ ఆఫ్ ద మ్యాప్ ఈజ్ 1 సెంటీమీటర్ 100 కిలోమీటర్స్. ఓకే, అంటే మ్యాప్ మీద స్కేల్ ఖచ్చితంగా 1 సెంటీమీటర్ అనేది తీసుకోవాలి. సో దట్స్ వై, కాబట్టి విత్ ద యూజ్ ఆఫ్ స్కేల్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ ఫిట్ ఇన్ ద మ్యాప్. ఎప్పుడైతే ఈ స్కేల్ని యూజ్ చేసి, అంటే 1 సెంటీమీటర్ ఎన్ని కిలోమీటర్లుగా తీసుకొని ఈ యాక్చువల్ సైజ్ని రెడ్యూస్ చేసి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసినప్పుడు, మ్యాప్ మీద తీసుకున్నప్పుడు అది ఫిట్ అవుతుంది, మ్యాప్లో ఫిట్ అవుతుంది. అందుకని రెడ్యూస్ చేస్తాం. ఇది థర్డ్ లెసన్. ఇక్కడ థర్డ్ లెసన్ ఏం లేదు. ఈ యాక్చువల్ డిస్టెన్స్ అంటే ఒరిజినల్ డిస్టెన్స్ లాంగెస్ట్ డిస్టెన్స్ కాబట్టి దీనిని మనం పేపర్ మీద డ్రా చేయలేము. ఇంపాసిబుల్. ఎందుకంటే పేపర్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, సరిపోదు కదా, స్పేస్ సరిపోదు. అందుకని ఏం చేస్తామంటే ఈ యాక్చువల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేస్తాం మ్యాప్ మీద. ఎందుకు మ్యాప్ మీద రెడ్యూస్ చేస్తాము? ఇది స్మాలెస్ట్ డిస్టెన్స్ యాక్చువల్ డిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటే అదొక 1 రీజన్. అప్పుడు రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? స్టాండర్డ్ స్కేల్ తీసుకోవాలి. స్టాండర్డ్ స్కేల్ అంటే ఏంటి? 1 సెంటీమీటర్. ఈ ఒరిజినల్ యాక్చువల్ డిస్టెన్స్ని స్టాండర్డ్ స్కేల్గా 1 సెంటీమీటర్గా తీసుకొని రెడ్యూస్ చేసి దాన్ని పేపర్ మీద ఈజీగా డ్రా చేయొచ్చు, అది ఫిట్ అవుతుంది. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ సింబల్స్ ఇన్ ప్రిపేరింగ్ మ్యాప్స్. Maps are too small for us to draw the small pictures of the things shown on map. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సింబల్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది మ్యాప్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు. మ్యాప్స్ ఆర్ టూ స్మాల్, అంటే మ్యాప్స్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని డ్రా చేయాలంటే, స్మాల్ పిక్చర్స్ని మ్యాప్ మీద డ్రా చేయాలంటే ఈ సింబల్స్ మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్మాల్ పిక్చర్స్, స్మాల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ని డ్రా చేయాలంటే ఆ పేపర్ మీద స్కూల్ డ్రా చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అందుకని ఏం చేస్తామంటే ఆ స్కూల్ని డ్రా చేయాలన్నప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన సింబల్ని యూజ్ చేస్తాం. ఇట్ విల్ బి టుక్ మచ్ స్పేస్ ఆన్ ద మ్యాప్. ఈ మ్యాప్ మీద స్పేస్ని ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఈ స్మాల్ థింగ్స్ని మ్యాప్ మీద షోయింగ్ చేసేటప్పుడు సింబల్స్ యూజ్ని ఖచ్చితంగా తీసుకుంటాం. సింబల్స్ హెల్ప్ని తీసుకొని డ్రా చేస్తాం. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్లో అదే ఉంది. డ్రా ద సింబల్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ వాటర్ బాడీస్ అండ్ వర్షిపింగ్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ ఆఫీసెస్ టు షో దిస్. ఇయర్ వర్షిప్ ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, అండ్ పబ్లిక్ ఆఫీసెస్ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ ట్యాంక్. ఈ సింబల్ ఏంటి? ట్యాంక్. ఇప్పుడు ట్యాంక్ని మన పేపర్ మీద యాజ్ ఇట్ ఈస్గా రాయాలంటే అది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది మ్యాప్లో. అందుకని ఈ ట్యాంక్ని ఏం చేస్తారంటే, ఎక్కడైతే ట్యాంక్ ఉందో ఆ ప్లేస్లో ఈ సింబల్ని రిప్రజెంట్ చేస్తారు. ఈజీగా ఇది ట్యాంక్, ఇక్కడ ట్యాంక్ ఉందని ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సెకండ్ పాయింట్ టెంపుల్. ఈ టెంపుల్కి, మసీద్కి అండ్ చర్చ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ టెంపుల్ మీద ఫ్లాగ్ ఉంటుంది, హిందూ టెంపుల్, అండ్ మసీద్ మీద ఇలా ఉంటుంది, స్టార్స్ అండ్ మూన్, హాఫ్ మూన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ చర్చ్కి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, క్రాస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ సింబల్స్. కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిఫ్త్ ఏంటంటే PTO అంటే ఏంటంటే పోస్ట్ టెలిగ్రాఫ్ ఆఫీస్.
పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. సో ఈ విధంగా మనం ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూస్తాం. జస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం లేదు, సింబల్స్కి సంబంధించింది. ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక హాఫ్ మార్క్ అని వస్తుంది ఇందులో నుంచి. 2 మార్క్స్ క్వశ్చన్, హాఫ్ మార్క్ క్వశ్చన్ వస్తుంది. పిటిఓ అంటే పోస్ట్ టెలిగ్రాఫ్ ఆఫీస్, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇంకా 8th క్లాస్లో మనకి చాలా సింబల్స్ ఉంటాయి, సో అక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? స్కెచ్ మ్యాప్. యువర్ హౌస్ నుండి కరెక్ట్ డిస్టెన్స్. డ్రా ఏ స్కెచ్ యువర్ హౌస్ అండ్ మార్క్ అదర్ హౌసెస్ అండ్ ప్లేసెస్ అరౌండ్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. నీ హౌస్ సరౌండింగ్ ప్లేసెస్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయి అంటే ఏమేమి స్మాల్ థింగ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక స్కెచ్ మ్యాప్గా డ్రా చేయమంటున్నాడు. ఇది యాక్టివిటీయే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఏ మ్యాప్? అంటే మ్యాప్ వల్ల యూజెస్ ఏంటి? ఒక్కొక్కటి చదువుతూ చూడండి. మ్యాప్ టెల్స్ us several things about different places like location, weather, vegetation. This is the first point. మ్యాప్స్ యూజ్ చేయడం వల్ల మనకేం తెలుస్తుంది? మ్యాప్స్ ఏం తెలియజేస్తాయంటే సెవరల్ థింగ్స్ అబౌట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి, ఒక ప్లేస్ యొక్క డిఫరెంట్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మ్యాప్స్. ఉదాహరణకి ఏంటంటే లొకేషన్, ఆ ప్లేస్ ఏ లొకేషన్లో ఉంది మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ప్లేస్ వెదర్ ఎంత, ఆ ప్లేస్ వెజిటేషన్ ఏముంది, ఆ ప్లేస్ అగ్రికల్చర్ ఏముంది, ఆ ప్లేస్ టెంపరేచర్ ఎంత, ఆ ప్లేస్ ఏ ల్యాండ్ ఫామ్, ఆ ప్లేస్ ల్యాండ్ క్వాలిటీ ఎంత, గ్రౌండ్ వాటర్స్ అన్నీ కూడా, ఇవన్నీ స్మాల్ థింగ్స్. ఆ ప్లేస్ యొక్క సెవరల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ గురించి, ఫీచర్స్ గురించి మ్యాప్స్ అనేది తెలియజేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెవరల్ థింగ్స్ అబౌట్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ లొకేషన్, వెదర్, వెజిటేషన్. సెకండ్ పాయింట్, వీ కెన్ నో మెనీ డీటెయిల్స్ అబౌట్ ఏ ప్లేస్ ఫ్రమ్ మ్యాప్స్. అంటే మ్యాప్స్ ద్వారా ఒక ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ డీటెయిల్స్? పాపులేషన్. ఓకే, ఒక ప్లేస్ పాపులేషన్ ఎంత ఉంది, ఆ ప్లేస్లో ఎలాంటి మనుషులు నివసిస్తున్నారు, ఆ ప్లేస్లో ఆ మనుషులు మాట్లాడే భాష ఏంటి, ఆ ప్లేస్లో ఆ మనుషులు ఎలాంటి బిల్డింగ్స్ బిల్డ్ చేశారు, ఇవన్నీ కూడా మనం ఈజీగా మ్యాప్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు, తెలుసుకోవచ్చు, ఫుల్ డీటెయిల్స్. సో మెనీ డీటెయిల్స్ అబౌట్ ఏ ప్లేస్ we can know, okay, using the maps. This is second point. Third point, there are different kinds of maps such as political map and physical map and administrative maps and historical map. ఇలా మ్యాప్స్ అనేది ఒకే మ్యాప్లో అన్నీ కూడా మనం చూపించలేం కదా, అందుకనే ఈ మ్యాప్స్ని డివైడ్ చేశారు. ఏంటిది? పొలిటికల్ మ్యాప్ ఒకటి. పొలిటికల్ మ్యాప్ అంటే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బౌండరీస్ మాత్రమే తెలియజేస్తాయి. ఓకే, ఇందులో అగ్రికల్చర్స్, వెజిటేషన్ ఇవన్నీ చూపించదు. హిస్టారికల్ బిల్డింగ్స్కి సంబంధించిన ప్లేసెస్ చూపించదు. ఫిజికల్ మ్యాప్ అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ మాత్రమే ఈ ఫిజికల్ మ్యాప్లో చూపిస్తాయి. ఓకే, హిస్టారికల్ మ్యాప్ అంటే హిస్టరీలో ఉన్న ఈవెంట్స్కి సంబంధించిన కింగ్స్, ప్లేసెస్, హిస్టారికల్ థింగ్స్, ఈవెంట్స్ మాత్రమే ఆ మ్యాప్ చూపిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ అంటే కింగ్స్, ఒక ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో తెలియజేసే మ్యాప్స్. ఓకేనా? ఇలాంటి కొన్ని మనకు అనుకూలంగా కొన్ని మ్యాప్స్ని డివైడ్ చేసుకున్నాం. యూజువల్లీ ఫోర్త్ పాయింట్ చూద్దాం. యూజువల్లీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ నార్త్ డైరెక్షన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్ అండ్ సౌత్ ఈజ్ at the east. South is at the bottom, and east is on the right and the west side is on the left. సైడ్స్ మ్యాప్లో డైరెక్షన్స్ ఎలా చూపిస్తామనంటే టాప్లో నార్త్ ఉంటుంది అండ్ బాటంలో సౌత్ ఉంటుంది, లెఫ్ట్లో వెస్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఈస్ట్ ఉంటుంది.
ఓకే, సో ఇది ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్, we use scale for showing the actual distance on the ground in a reduced manner on a map. ది స్కేల్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసాం కదా. ఈ మ్యాప్లో స్కేల్ని ఉపయోగిస్తారు. ఈ యాక్చువల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేసి దాని షార్టెస్ట్ డిస్టెన్స్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి దాన్ని మ్యాప్లో చూపిస్తారు. దీన్ని స్కేల్ అంటాం. ఇక సిక్స్త్ క్వశ్చన్, మ్యాప్స్ మెన్షన్ ద స్కేల్ ది యూస్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేసెస్ యూజింగ్ ద స్కేల్. మ్యాప్స్ మెన్షన్ ద స్కేల్. మ్యాప్స్ అనేది ఖచ్చితంగా స్కేల్ ఉంటుంది. ఓకే, ఆ మ్యాప్స్ యూజ్ చేస్తాం, వాళ్ళు యూజ్ చేస్తారు మ్యాప్ మేకర్స్. అప్పుడు మనం ఏం చేస్తాము, యాక్చువల్ డిస్టెన్స్ ఆ మ్యాప్లో ఉన్న ఆ సెంటీమీటర్ షార్టెస్ట్ డిస్టెన్స్ యూజ్ చేసి స్కేల్ ఎంత తీసుకున్నారో చూసి మనం యాక్చువల్ డిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తాం మ్యాప్లో. యాక్చువల్ డిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తాం మన మ్యాప్లో. ఓకే, అది ఫిఫ్త్ పాయింట్. ఓకే, సిక్స్త్ పాయింట్ ఏం లేదు, మ్యాప్స్లో మెన్షన్ చేసిన స్కేల్ ఉపయోగించి ఒరిజినల్ డిస్టెన్స్ ఎంతో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ తీసుకున్నారనుకో, అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి. అప్పుడు అక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చారనుకో, ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. అప్పుడు ఆ 2 పాయింట్స్, మ్యాప్లో ఉన్న 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, అప్పుడు దీన్ని 2 మల్టిప్లై చేస్తే ఒరిజినల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. 5 × 5 25 కిలోమీటర్స్. ఓకే, అలా అనమాట. సెవెంత్ పాయింట్, మ్యాప్ మేకర్ షో థింగ్స్ ఆన్ ఏ మ్యాప్. మ్యాప్ మేకర్ షో థింగ్స్ ఆన్ ద మ్యాప్ on a map with the help of symbols. Some common symbols which are called conventional symbols are also used. ఇప్పుడు స్మాల్ థింగ్స్ ఉంటాయి, స్మాల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. స్మాల్ ఆబ్జెక్ట్స్ అన్నా, స్మాల్ థింగ్స్ అన్నా, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ల్యాండ్ కానీ, ఫారెస్ట్ కానీ, ట్రీస్ కానీ, రోడ్డు కానీ, వీటన్నిటిని మనం మ్యాప్లో చూపించాలంటే ఆ మ్యాప్లో స్పేస్ సరిపోదు. అందుకని ఏం చేస్తామంటే కామన్ సింబల్స్ని యూజ్ చేస్తాం. ఆ కామన్ సింబల్స్కి ఒక పేరుంది, ఆ పేరే కన్వెన్షనల్ సింబల్స్ అని. ఎవరు పేరు పెట్టారంటే మ్యాప్ మేకర్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీ ఉంది, ట్రీని మ్యాప్లో చూపించడానికి ఒక సింబల్ యూజ్ చేస్తారు ఇలా. సో దీనిని ఆ విధంగా చూస్తాం. సో అర్థమైందిగా, ఈ 7 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ దేని గురించి చెప్తుందంటే సెవరల్ థింగ్స్, అంటే ఇప్పుడు చెప్పిందే అబౌట్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక ప్లేస్ యొక్క సెవరల్ థింగ్స్ని మ్యాప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే ఆ ప్లేస్ యొక్క లొకేషన్ తెలుసుకోవచ్చు, ఆ ప్లేస్ వెదర్ తెలుసుకోవచ్చు, ఆ ప్లేస్ వెజిటేషన్, అగ్రికల్చర్ తెలుసుకోవచ్చు. ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే ఫుల్ డీటెయిల్స్, మెనీ డీటెయిల్స్ ఆఫ్ అబౌట్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ యొక్క మెనీ డీటెయిల్స్ అంటే ఆ ప్లేస్లో ఎంత పాపులేషన్ ఉన్నారు, ఆ ప్లేస్ ఏ ప్రజలు నివసిస్తున్నారు, ఆ ప్లేస్లో ఆ ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారు, ఆ ప్లేస్లో ఎలాంటి హౌసెస్ బిల్డింగ్ చేశారని తెలుసుకోవచ్చు. సో ఒక మ్యాప్ అన్ని విషయాలను చూపించలేదు కాబట్టి మనం కొన్ని రకాల మ్యాప్లను క్రియేట్ చేసుకున్నాం. కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి. అదే పాపులేషన్ మ్యాప్, అదే ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్ అండ్ హిస్టారికల్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్ అనేది స్టేట్స్ అండ్ క్యాపిటల్ బౌండరీస్ చూపిస్తుంది. ఫిజికల్ మ్యాప్ అనేది ఓన్లీ ల్యాండ్ ఫామ్స్, అంటే ప్లాట్యూస్, మౌంటైన్స్ అండ్ ప్లేన్ ఏరియాస్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. అండ్ హిస్టారికల్ మ్యాప్స్ అనేది హిస్టారికల్ ఈవెంట్స్ మాత్రమే చూపిస్తుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి. థీమాటిక్ మ్యాప్ కూడా ఇవన్నీలో ఒక పార్ట్. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్స్. టాప్ ఆఫ్ ద మ్యాప్లో నార్త్ డైరెక్షన్ ఉంటుంది, బాటంలో సౌత్ డైరెక్షన్ ఉంటుంది, రైట్లో ఈస్ట్ డైరెక్షన్, లెఫ్ట్లో వెస్ట్ డైరెక్షన్ ఉంటుంది. వి యూజ్ స్కేల్ ఫర్ షోవింగ్ యాక్చువల్ డిస్టెన్స్. స్కేల్కి సంబంధించి ఉంటుంది. అంటే మ్యాప్లో ఖచ్చితంగా స్కేల్ ఉంటుంది. స్కేల్ అంటే ఏంటి, యాక్చువల్ డిస్టెన్స్ని షార్టెస్ట్ డిస్టెన్స్లోకి రెడ్యూస్ చేసి, అంటే సెంటీమీటర్లోకి రెడ్యూస్ చేసి మ్యాప్ మీద డ్రా చేస్తాం. ఇది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటి, ఈ ఏదైతే ఈ మ్యాప్లో స్కేల్ ఉందో ఆ స్కేల్ను ఉపయోగించి మనం యాక్చువల్ డిస్టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది సిక్స్త్ పాయింట్. సెవెన్ పాయింట్ ఏంటి, ఇప్పుడు మ్యాప్లో ఆబ్జెక్ట్స్ని, సెవరల్ థింగ్స్ని చూపించడం వలన ఆ మ్యాప్లో స్పేస్ సరిపోదు కాబట్టి మ్యాప్ అనేది ఒక పేపర్లో ఒక ప్లేస్, అంటే షార్టెస్ట్ స్పేస్ని, అంటే స్మాల్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్స్ని మనం గీసినా కూడా అక్కడ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఆ ప్రాబ్లమ్ని సింబల్స్ ఉపయోగిస్తారు, కామన్ సింబల్స్ని ఉపయోగిస్తారు. ఆ కామన్ సింబల్స్ని ఏమంటారంటే కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. ఓకే, ఇక్కడ మ్యాప్స్ ఉపయోగాలు ఏంటంటే యూజెస్ ఏంటంటే మ్యాప్స్ గురించి. మ్యాప్ అంటే ఏంటి,
తర్వాత మ్యాప్లో డైరెక్షన్స్ అంటే ఏంటి, తర్వాత మ్యాప్లో స్కేల్ అంటే ఏంటి, స్కేల్ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, మ్యాప్లో సింబల్స్ ఏంటి, ఈ పాయింట్స్ ఖచ్చితంగా మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్ 100% మనం రిప్రజెంట్ చేయొచ్చు ఎగ్జామ్ హాల్లో. ఈ క్వశ్చన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సింబల్స్ అండ్ యూజెస్ ఆఫ్ మ్యాప్స్ అండ్ స్కేల్కి సంబంధించింది. ఈ స్కేల్కి సంబంధించి ఈ 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.